అందరికీ జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఈరోజు వీడియో ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతున్న న్యూస్ ఏంటంటే, ఈటీవీ ప్రభాకర్ గారి కొడుకు కోసం అన్నమాట. ఇంతకుముందు శివాజీ గారు ఏదో ఆడవాళ్ళు అన్నారనే అప్పుడు అది, దాని తర్వాత ఒక యాంకర్ కోసం, దాని తర్వాత ఇప్పుడు ఈ అబ్బాయి కోసం. ఇప్పుడు ఇలా ఒకదాని తర్వాత ఒకటి అందరూ మాట్లాడిస్తున్నారు. అంతవరకు అంటే ఇప్పుడు యాంకర్ వరకు మాట్లాడారు చాలా, అది అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు, అది అయిపోయింది. ఇప్పుడు ఈ అబ్బాయి కోసం నేను ఎందుకు చేస్తున్నాను అంటే, ఇప్పుడు అదే ఈటీవీ ప్రభాకర్ గారి కొడుకు కోసం చంద్రహాసన్ ఆ అబ్బాయి అనుకుంటాను. ఆ అబ్బాయి అంటే ఒక స్టేజ్ మీద అంటే ఒక పాట పాడేటప్పుడు అందులో ఒక 2 బూతులు ఉన్నాయి అని, అంటే నేను ఆ పాట అయితే వినలేదండి, అది ఉన్నాయి అనేసి చెప్పాడు. ఆ అబ్బాయి క్షమించమని, అబ్బాయి ఇంటర్వ్యూ చూసానమాట, ఒక లైవ్, క్షమించమని చెప్తున్నాడు, అది తప్పే, నా తప్పే అని క్షమించమని చెప్తున్నాడు. అయినా ఏంటి ఆ అబ్బాయిని ఇంకా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారు ఈటీవీ ప్రభాకర్ ఆయన కూడా చెప్పారు, ఆయన మాట్లాడడం కూడా అంటే నేను చూశాను, మా అబ్బాయిది తప్పే, నేను అప్పుడు లేను, అది అయిన తర్వాత నేను మధ్యలో వచ్చాను, లేకపోతే అంతవరకు అవ్వకపోతారని అతను చెప్పారు. ఇంకా ఈ అబ్బాయిని ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తున్నారండి. అంత అవసరం లేదు మాట. క్షమాపణ చెప్పిన తర్వాత వదిలేయాలి. ఆ అబ్బాయి యంగ్స్టర్ కదండి, వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయో తెలియదు. ఆ అబ్బాయి ఇంతమంది ట్రోల్ చేస్తున్నారు, ఆ అబ్బాయి ఏమైనా చేసుకుంటే అప్పుడు ఏం చేయగలం చెప్పండి? అందరూ బాగానే ఉంటారు, తర్వాత జీవితాంతం బాధపడవలసింది వాళ్ళ అమ్మ నాన్న, అంతే కదా. వాళ్ళు అంటే సెన్సిటివ్ గా ఉంటున్నారండి. ఇప్పుడు పిల్లలు అనేది ఎవరైనా ఏమైనంటే వెంటనే సూసైడ్లు చేసుకోవడం, ఒక చిన్న పిల్లలే చేసుకుంటున్నారు. ఇప్పుడు అలాంటిది ప్రతి ఒక్కరు ఒకరు కాకులు పొడిచినట్టు పొడవకూడదండి. ఇప్పుడు మనం తప్పు చేయకుండా ఉంటామా చెప్పండి? ఇప్పుడు ఎవరమైనా మనుషులు అన్న తర్వాత తప్పు చేస్తాము, చెయ్యమని ఎవ్వరు ఉండరు, చెయ్యని వాళ్ళు ఉండరు. అది అలా ఉన్నారు అంటే వాళ్ళు దేవుళ్ళే అవుతారేమో గాని, లేకపోతే మనిషి అయితే తప్పు చేస్తాడు, అందులోని అంటే చేస్తాడు, క్షమించమని కూడా ఆ అబ్బాయి అడిగాడు. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మనం తప్పు చెయ్యకపోతేనే ఎవరినైనా విమర్శించాలి, కానీ ఎవరిలోనైనా ఏదో ఒక తప్పు ఉంటుంది, దానికి మనం నచ్చాలని లేదు కదా. ఇప్పుడు కొంతమందికి నచ్చుతాము, కొంతమందికి నచ్చము. అలా అని చెప్పేసి ఇంకా ఇష్టానుసారంగా మనుషుల్ని మరీ అలా కాకుల్లా పొడవకూడదండి. అబ్బాయి ఏంటంటే అవన్నీ చూసి వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాధపడతారు. ఏ తల్లి తండ్రి అయినా పిల్లలు ఎదగాలని అనుకుంటారు కానండి, ఇప్పుడు మరీ ఇంతగా విమర్శిస్తారు అని ఎవరు అనుకోరు కదా. ఏదో అనుకోకుండా ఆ అబ్బాయి ఆ తప్పు చేశాడు అంటే ఆ బూతుగా పాడాడు, అది వాళ్ళ అమ్మా నాన్న కూడా చెప్పే ఉంటారు కదా. ఇంకా ప్రతి ఒక్కరికి చెప్పడానికి మనమే పెద్దలం కాదండి. ఎవరు ఇంట్లో అంటే ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి, అవి చూసుకుంటే బాగుంటుంది. ఇంకా ఒకళ్ళు మాట్లాడారు కదా అని ఇంకొకళ్ళు మాట్లాడేసి అంత అవసరం లేదండి. ఇది అయితే అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను, పిల్లలు సెన్సిటివ్ గా ఉన్నారండి, మరీ ఇష్టానుసారంగా మాట్లాడద్దు. చిన్నపిల్లలే అలా ఉండేటప్పుడు టీనేజ్ అబ్బాయి ఇంకెలా ఉంటారు చెప్పండి? ప్రతి ఒక్కళ్ళు అలా అనడం కరెక్ట్ కాదు. అంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇంకా అబ్బాయి కోసమే ఇలా అన్నాడు, ఇలా అంటే ఇలా భయపెట్టాడు, అలా భయపెట్టాడు, లేకపోతే ఇప్పుడే అరెస్ట్ చేస్తారు, ఇన్ని కేసులు పెట్టాము, అన్ని కేసులు పెట్టాము అనుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అంతవరకు అంటే అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. అలానే నేను ఆ అబ్బాయిని వెనకొస్తున్నానని కాదండి, ఆ అబ్బాయికి నేను తప్పు, అది దొర్లింది, అది నన్ను క్షమించండి అని అడిగాడండి. అది మనం అంటే క్షమాగుణం ఉండాలి కానీ మరీ ఇంకా విమర్శించకూడదు. ఇంతటితో ఆపేస్తే బాగుంటుందండి. ఇది అంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందో తెలియదు కానీ, ఇప్పుడు కొంతమంది అయినా చూస్తారు కదా, ఇప్పుడు అలాంటి వాళ్ళకి కొంచెం కామెంట్స్ పెట్టారు అనుకోండి, కొంచెం బాగుంటుంది. మరి అంటే ఇప్పుడు ఈ అబ్బాయి అనే కాదు, మరీ ఎవరినైనా మరీ అంత ట్రోల్ చేయకూడదండి. ఒక సినిమా వచ్చింది అనుకోండి, ముందే నెగిటివ్ గా చెప్పేస్తారు, చూసిన వాళ్ళు నచ్చలేదు అంటే కామ్ గా ఉంటే సరిపోతుంది. వాళ్ళకి ఏంటి, అది ఎన్నో కోట్లు పెట్టి తీస్తారు, అది ముందే నచ్చలేదని జనాలకి చెప్పవసరం లేదు. అందుకని కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళకి అది చాలా బాధ అనిపిస్తుంది అండి. అప్పులు చేసే కదా సినిమాలు అన్ని తీస్తారు, మరి ముందే నెగిటివ్ గా చెప్పొద్దు అనే అంటే నా ఉద్దేశం అండి. ఇది నేను అందరిది అంటే ఈ ఉద్దేశం అనట్లేదు, ఇది నా ఉద్దేశం కనుక నేను చెప్తున్నాను. ఏమంటారు మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్ చేయండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓం నమో శ్రీ వెంకటేశాయ. అందరికీ జై శ్రీరామ్.